వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. నమస్తే అండి, వెల్కమ్ టు సుమన్ టీవీ. నా పేరు శోభారాణి కేత. ఈరోజు కూడా ఒక మంచి టాపిక్తో మీ ముందుకు వచ్చానండి. అది ఏంటి అంటే, చాలామంది రిక్వైర్మెంట్ ఏంటి అంటే హెయిర్ గ్రోత్ లెంగ్తీగా ఉండాలి, అలాగే స్ట్రాంగ్గా ఉండాలి, అలానే గ్రే హెయిర్ కంట్రోల్ అవ్వాలి, అలా అని చాలామంది అడుగుతున్నారు. సో ఈ మూడింటికి ఒకటే చెక్ పెడదాం అనుకుంటున్నాను అనమాట. అందుకని హెయిర్ గ్రోత్ అవ్వడానికి ఒక మంచి ఆయిల్ అనేది ఇప్పుడు చెప్పబోతున్నాను అనమాట. సో ఇది కూడా ఏమైనా పెద్ద కష్టమా అంటే కాదు, చాలా ఈజీగా మీకు మీరే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఓకేనా? సో ఈ ఆయిల్ ఏంటి, అప్లికేషన్ ఏంటి అంటే, ఎప్పుడైతే మీరు హెయిర్ వాష్కి వెళ్తారో, హెయిర్ వాష్కి వెళ్ళే ముందర అప్లై చేసుకుంటారు కదా ఏదో ఒక ఆయిల్, కోకోనట్ ఆయిల్ కానీ, అంటే మీకు ఏది అలవాటు ఉంటే ఆయిల్ అప్లై చేసుకుంటారు కదా, ఆ ప్లేస్లో నేను చెప్పబోయే ఆయిల్ అనేది అప్లై చేసుకోండి. అప్లై చేసుకున్న తర్వాత హెయిర్ వాష్కి వెళ్తారు. అట్లీస్ట్ అందరూ నాకు తెలిసి వీక్లీ వన్స్ అయినా హెయిర్ ఆయిల్ అప్లై చేస్తారు. ఎప్పుడు? బిఫోర్ మన హెయిర్ వాష్కి వెళ్ళినప్పుడు. సో అలాంటప్పుడు ఆ ప్లేస్లో రీప్లేసే ఈ ఆయిల్ అన్నమాట. సో చాలా ఈజీగా చేసుకోవచ్చు, లో బడ్జెట్లో చేసుకోవచ్చు, అవైలబుల్ ఉండే ఐటమ్స్తో మాత్రమే చెప్తున్నాను. అది ఏంటి అంటే, ఫస్ట్ మనకి క్యాస్టర్ ఆయిల్, ఆముదం అన్ని చోట్ల అవైలబుల్ ఉంటుంది కదా. ఆముదం అప్లై చేసుకుంటే హెయిర్ ఎప్పుడైనా సరే చాలా లెంగ్తీగా ఉంటుంది, అట్ ద సేమ్ టైం మనకి బ్లాక్గా కూడా వస్తుంది అన్నమాట మనకి. అందుకే ఇదివరకు రోజుల్లో పూర్వకాలం చూసారంటే ప్రతి ఒక్కళ్ళ హెయిర్ మనకి నల్లగా ఉండి చాలా పొడవుగా ఉండేది. వాళ్ళకి 50+ వచ్చినా 60+ వచ్చినా వెతికినా ఎక్కడో ఒక వైట్ హెయిర్ ఉండేది. కానీ ఇప్పుడు రోజులతో కంపేర్ చేయండి, ఇప్పుడు మనకి 13-14 ఇయర్స్ నుంచి కూడా వైట్ హెయిర్ కనిపిస్తూ ఉంది అక్కడక్కడ. సో ఈ మనకి ఆముదం అనేది అంత మంచి రిజల్ట్ ఇస్తుంది. సో నెక్స్ట్ మనకి హెయిర్ స్ట్రెంగ్తీగా కూడా కావాలనుకుంటున్నాం కదా, ఆనియన్. సో ఆనియన్ జ్యూస్ కానీ ఈ ఆముదంలో క్యాస్టర్ ఆయిల్ రెండు మిక్స్ చేసి హెయిర్కి అప్లై చేసుకోండి. సో ఆనియన్ వల్ల బెనిఫిట్ ఏంటి అంటే, హెయిర్ని చాలా స్ట్రెంగ్తీగా చేస్తుంది. సల్ఫర్ ఉంటుంది కాబట్టి రూట్స్ అనేవి వెరీ స్ట్రాంగ్గా ఉంటాయి అన్నమాట, చాలా ఫాస్ట్గా వస్తుంది. సో ఈ రెండింటిని మిక్స్ చేసి ఎప్పుడైతే మీరు బిఫోర్ హెయిర్ వాష్కి వెళ్తారో ఆ ప్లేస్లో అప్లై చేసుకోండి. సరేనా? ఇప్పుడు చెప్పాను కానీ ప్రొసీజర్ ఇప్పుడు నేను చూపిస్తాను మీకు. ఓకేనా? సో చూస్తున్నారా, ఇప్పుడు మనకి ఆనియన్ ఉంది కదా, ఆనియన్ స్కిన్ అంతా మనం తీసేసిన తర్వాత ఈ ఆనియన్ డైరెక్ట్గా మిక్సీ చేసుకోవచ్చు, లేదంటే మనకి చిన్న చిన్న పీసెస్ మాదిరి కింద గ్రేట్ చేసిన తర్వాత మనం దీన్ని ఫిల్టర్ చేసుకున్న జ్యూస్ వచ్చేస్తుంది. ఓకేనా? అలానే మనకి ఇది క్యాస్టర్ ఆయిల్. ఓకే, ఇప్పుడు ఆనియన్ని మనం ఈ విధంగా తురుముకుందాం. క్యారెట్ తురుముకుంటాం కదా, ఆ విధంగా తురుముకున్నట్టయితే మనకి ఆనియన్ పేస్ట్ వచ్చేస్తుంది కదా. ఈ పేస్ట్ని మనం ఫిల్టర్ చేసినట్టయితే జ్యూస్ వచ్చేస్తుంది. ఇప్పుడు చూడండి, ఇది లేదంటే డైరెక్ట్ మిక్సీ అయినా పట్టేసుకోవచ్చు. ఇప్పుడు చూస్తున్నారా, ఈ విధంగా. ఓకే అండి, ఇప్పుడు చూస్తున్నారు కదా, ఈ విధంగా మనం ఆనియన్ ఇవ్వండి ఇలా తీసుకున్నాక దీన్ని ఫిల్టర్లో వేసుకుందాం. ఇలా కూడా వేసుకోవచ్చు, కానీ హెయిర్ అంతా మనకు అంటుకుంటుంది కదా, అది బాగుండదు. ఈ విధంగా ఇప్పుడు చూడండి, జ్యూస్ వస్తుంది చూడండి. ఇప్పుడు ఈ ఆనియన్ జ్యూస్ ఎంతైతే మనం తీసుకున్నామో క్యాస్టర్ ఆయిల్ కూడా ఈక్వల్గా తీసుకోవాలి. చూసారా, ఇప్పుడు ఎంత తీసుకున్నాం కదా, క్యాస్టర్ ఆయిల్ కూడా అంతే మనం తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు చాలా మంచి రిజల్ట్ వస్తుందండి ఇది. ఓకే, సరిపోతుంది. చూస్తున్నారా, ఈ రెండు ఇలా మిక్స్ చేసుకుందాం. ఈ క్వాంటిటీ అనేది మీ హెయిర్ లెంగ్త్ బట్టి ఉంటుంది అన్నమాట. ఇది నార్మల్ ఒక పోనీటైల్కి సరిపడినంత మాత్రమే నేను ఇక్కడ మిక్స్ చేశాను, జనరల్గా పోనీటైల్కి. అదే లెంగ్త్ హెయిర్ ఉన్నదంటే మనకి కొంచెం ఎక్కువ మిక్స్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇంచుమించు 1/2 బౌల్ వరకు చేసుకుంటే, ఇప్పుడు స్కాల్ప్తో పాటు హెయిర్ అంతా రావాలి కదా. ఇది మనకి స్కాల్ప్ అంటే గ్రోత్, హెయిర్ అంతా అంటే మనకు బ్లాక్నెస్ కావాలి కాబట్టి ఇంచుమించుగా 1/2 బౌల్ పైనే మనం చేయాల్సి వస్తుంది లెంగ్త్ హెయిర్కి. ఇది జస్ట్ ఫర్ ఓన్లీ పోనీటైల్ వరకు మాత్రమే నేను చెప్పాను. చూస్తున్నారా,
ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి. అప్లై చేసుకునే విధానం ఇప్పుడు నేను చెప్తాను మీకు. సో చూస్తున్నారా, ఈ విధంగా మనం చక్కగా ఆయిల్ని ప్రిపేర్ చేసుకున్నాం కదా. ఇది ఇందాక మనం ఏం చెప్పుకున్నామో, ఈ ఆయిల్ ఎప్పుడు అప్లై చేసుకోవాలి, వీక్లీ వన్స్ కానీ ట్వైస్ కానీ మీరు హెయిర్ వాష్ ఎప్పుడైతే వెళ్తారో ఆ టైంలో అప్లై చేసుకోమని చెప్పాను. చిన్న కాటన్ పెట్టుకోండి, అందులో ఈ బౌల్లో చిన్న కాటన్ డిప్ చేసుకోండి, లేదంటే ఫింగర్ సహాయంతో మనకి స్కాల్ప్ అంతా అప్లై చేయండి. స్కాల్ప్ ఓపెన్ చేయండి, అంటే ఇలా హెయిర్ ఓపెన్ చేస్తే పాపిడి వస్తుంది కదా, ఈ పాపిడిలో ఫ్రంట్ టు బ్యాక్ సేమ్ అలాగే ఈ సైడ్ పార్టీషన్ కూడా తీసి ఫ్రంట్ టు బ్యాక్ అలా మొత్తం పార్టీషన్స్ అన్నీ తీసి ఫ్రంట్ టు బ్యాక్ అంతా కంప్లీట్గా అప్లై చేసేసేయండి. అప్లై చేసి మసాజ్ అనేది ఇంపార్టెంట్, వెరీ సాఫ్ట్ మసాజ్, ఫింగర్ టిప్స్తో స్మూత్గా సాఫ్ట్గా మసాజ్ అనేది స్లోలీ చేయండి. ఇలా సర్క్యులర్గా ఇలా స్మూత్గా సాఫ్ట్గా చేయండి ఇలా, ఓకేనా. ఇలా ఎంతసేపు, ఒక 5 minutes మసాజ్, ఓకే. ఇలా స్లోలీ మసాజ్ చేయండి. చేసిన తర్వాత మీరు షాంపూ వాష్ చేసుకోండి, ఓకే. సో స్కాల్ప్ ఒకటేనా అంటే కాదు, స్కాల్ప్ అయిన తర్వాత రిమైనింగ్ అంతా కంప్లీట్ హెయిర్కి అప్లై చేయాల్సిందే. మీకు పోనీటైల్ ఉంటే పోనీటైలు, లేదంటే లెంగ్తీ హెయిర్ ఉంటే లెంగ్తీ హెయిర్, మీడియం హెయిర్ ఉంటే మీడియం హెయిర్, టోటల్. అందుకే చెప్పాను ఇందాక, మీ హెయిర్ ఎంత ఉందో లెంగ్త్ బట్టి మీరు ఇక్కడ మిక్స్ చేసుకోవాల్సి ఉంటుంది. సో టోటల్ కంప్లీట్ అంతా అప్లై చేసేసేయండి. అప్లై చేసి తర్వాత హెయిర్ వాష్కి వెళ్తారు, మసాజ్ చేసుకుని లైట్లీ, ఓకేనా. సో అప్పుడు ఏంటంటే దీనివల్ల బెనిఫిట్ ఏంటి అంటే, మనకి చక్కగా ఇప్పుడు ఎండకి ఆల్వేస్ మనకి స్ప్లిట్ ఎండ్స్ వచ్చేస్తాయని చెప్పుకున్నాం. హీట్ ప్రోడక్ట్ ఏం తగిలినా మనకి హెయిర్ చివరిలో బ్రేకేజ్ వస్తుందని చెప్పుకున్నాం. బ్రేకేజ్ అనేది మనం స్ప్లిట్ ఎండ్ అంటూ ఉంటాం కదా. సో ఈ స్ప్లిట్ ఎండ్స్ కూడా రాకుండా ఉంటాయి ఎటువంటి ఆయిల్ అప్లై చేయడం వల్ల. స్ప్లిట్ కూడా రాకుండా ఉంటుంది. మనకి హెయిర్ స్ప్లిట్ ఎండ్ అయిందంటే ఏమవుతుంది, మనం ఏదైనా మంచి హెయిర్ కట్ చేయించుకున్నాం అనుకోండి, హెయిర్ స్ప్లిట్ ఎప్పుడైతే అయిందో హెయిర్ కట్ మొత్తం షేప్ అవుట్ అయిపోద్ది. ఎందుకంటే స్ప్లిట్ అంటే హెయిర్ చివరిలో బ్రేక్ అవ్వడం, అది ఇలా బ్రేక్ అవ్విందంటే కట్ అయిపోద్ది అక్కడ కదా. సో స్ప్లిట్ ఎండ్స్ రాకుండా ఉండాలన్నా కూడా ఈ ఆయిలే ఉపయోగపడుతుంది మనకి. సో అలాంటప్పుడు స్ప్లిట్ ఎండ్ రాకుండా ఉండాలంటే అట్లీస్ట్ ఒక 1/2 hour విడిచిపెట్టేసేయండి. పెట్టిన తర్వాత మనకి సో స్ప్లిట్ రాకుండా ఉంటుంది. అలానే హెయిర్ గ్రోత్ అవ్వాలన్నా ఈ ఆయిల్ ఉపయోగపడుతుంది. హెయిర్ నల్లగా మనకు కావాలనుకున్న ఈ ఆయిల్ ఉపయోగపడుతుంది. గ్రే హెయిర్ తొందరగా రాకుండా ఉండాలన్నా సరే ఈ ఆయిలే ఉపయోగపడుతుంది. సో ఆముదం అనేది అంత మంచి బెనిఫిట్ ఇస్తుంది మనకి, ఓకే అండి. సో లేడీస్ అయినా జెంట్స్ అయినా ఒకటే అని చెప్తూ ఉంటాను కదా, ఎవ్రీ టైం అదే చెప్తాను. సో అలానే ఆనియన్ ఉంది కదా, ఇప్పుడు ఉల్లిపాయ అనేది చాలాసార్లు చెప్పుకున్నాం, ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదని. సో అంటే ఉల్లిపాయలో ఉన్న బెనిఫిట్స్ మనకి తెలియదు. సో అంత మంచి బెనిఫిట్ మాట, చాలా స్ట్రెంగ్తీగా వస్తుంది. ఉల్లిపాయ జ్యూస్ని కానీ మనం ఇలా హెయిర్కి స్కాల్ప్కి అప్లై చేస్తే చాలా స్ట్రాంగ్గా వస్తుంది హెయిర్, ఓకే. సో ఆనియన్ పేస్ట్ కూడా పెట్టుకోవచ్చు. ఎప్పుడు బాగా మిక్సీ చేస్తే కానీ పెట్టుకోవడానికి లేదు, లేదంటే ఆ నూగులా మొత్తం హెయిర్ అంతా అంటుకుంటుంది. దాని బదులు మనం ఇలా ఫిల్టర్ చేసేసుకుని ఈ విధంగా పెట్టుకున్నట్టయితే చాలా హ్యాపీగా ఉంటుంది. సో ఓన్లీ ఆనియన్ జ్యూస్ కూడా హెయిర్ గ్రోత్ చాలా మంచిది. సో 1 bowl ఆఫ్ తీసుకున్నట్లయితే ఈ విధంగా చాలా ఫాస్ట్గా వస్తుంది. చాలామంది మా క్లినిక్ వస్తూ ఉంటారు, వచ్చి హెయిర్ చాలా థిన్గా ఉంది మేడం, చాలా అంటే అక్కడక్కడ హెయిర్ చాలా తక్కువగా ఉంది, థిన్గా ఉంది, పల్చగా ఉంది, హెయిర్ టోటల్ హెయిర్ అంతా తక్కువగా ఉంది అంటారు. సో అలాంటప్పుడు నేను చెప్పే టిప్ ఏంటి అంటే, ఈ ఆనియన్ జ్యూస్ని చక్కగా ఒక స్ప్రే బాటిల్లో వేసేసుకోండి. స్ప్రే బాటిల్లో వేసేసుకొని కంప్లీట్ స్కాల్ప్ అంతా అప్లై చేయండి. టోటల్ హెయిర్ అక్కర్లేదు, మనకి రూట్స్ ఎక్కడ స్టార్ట్ అవుతాయి, స్కాల్ప్లో కదా. సో ఈ స్కాల్ప్ అంతా మొత్తం స్ప్రే చేసేసుకోండి. స్ప్రే చేసేసుకుంటే మీకు చక్కగా రూట్స్ అనేవి వెరీ స్ట్రాంగ్ అవుతాయి కదా. సో అలానే కంప్లీట్గా మనకి ఈ ఆయిల్ ఉంది కదా, ఈ ఆయిల్ అయితే లెంగ్త్ వస్తుంది. అలాగా స్ట్రాంగ్ అయిన తర్వాత ఈ ఆయిల్ ఉపయోగించండి, బాగా స్ట్రెంగ్తీగా మనకి స్ట్రెంగ్తీగా వస్తుంది. అంతేకాకుండా ఐరన్ రిచ్ ఫుడ్ కూడా తినమని చెప్తూ ఉంటాను కదా ఎవ్రీ టైం మనం. సో మనకి ఐరన్ ఎందులో ఉంటుంది, ఆకుకూరలో ఉంటుంది, క్యారెట్లో ఉంటుంది, బీట్రూట్లో ఉంటుంది, బెల్లంలో ఉంటుంది, ఖర్జూరాల్లో ఉంటుంది, నట్స్లో ఉంటుంది. ఇలాంటివన్నీ ఉంటే చక్కగా మనకి ఈవినింగ్ స్నాక్స్ రూపంలో బెల్లం తినమని చెప్తాను, బెల్లంతో చేసిన ఫుడ్స్ తినమని చెప్తాను, ఓకే. అలాంటి డేట్స్ తినమని చెప్తాను. ఇవన్నీ తీసుకోవడం వల్ల ఇన్నర్ నుంచి మనం సపోర్ట్ ఇచ్చినట్టు అవుతుంది హెయిర్కి కదా. సో గ్రే హెయిర్కి అయితే ఎస్పెషల్లీ నేను చెప్పేది కరివేపాకు అని చెప్తూ ఉంటాను. కరివేపాకుది కూడా చాలా మంచి ఎఫెక్ట్ వస్తుంది. మీకు ఇంకా ఒప్పుకున్నట్లయితే ఇప్పుడు నేను చెప్పే ఈ ఆయిల్లో కరివేపాకు ఉంటుంది కదా, సో కరివేపాకు పొడిని మీరు బాగా మనం ఇదివరకు కూడా చెప్పుకున్నాం, చట్నీస్లో వేసుకోవడం చెప్పుకున్నాం కదా, కరివేపాకు పొడిని కూడా ఈ ఆయిల్లో వేసిన తర్వాత అప్లై చేసుకోండి, ఇంకా బెనిఫిట్ ఉంటుంది.
పౌడర్ చేసి స్టోరేజ్ చేసుకోమని చెప్పాను చాలా ఎపిసోడ్లో. కర్రీస్లో వేసుకోండి, చట్నీస్లో వేసుకోండి అని చెప్పాను గ్రే హెయిర్ కంట్రోల్ కోసం. అదే కరివేపాకు పొడిని ఈ ఆయిల్లో కొంచెం అప్లై చేసుకోండి. మీరు ఎప్పుడైతే మసాజ్ చేసుకుంటారో అప్పుడు ఇంకా మంచి రిజల్ట్ వస్తుంది. సో ఇవన్నీ మనకు అందుబాటులో ఉండే వస్తువులే కదండి, చాలా ఈజీగా చేసుకోవచ్చు, ఎవరైనా చేసుకోవచ్చు. సో ఇది ఓన్లీ పెద్దవాళ్ళకేనంటే కాదండి, చిన్నపిల్లల నుంచి కూడా వాడచ్చు. చిన్నపిల్లలు కూడా హ్యాపీగా చేయొచ్చు. వీక్లీ వన్స్ వాళ్ళకి హెయిర్ వాష్ చేస్తారు కాబట్టి హెయిర్ వాష్ చేసే ముందర జస్ట్ అప్లై చేయండి. అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ ముందరైనా అప్లై చేయండి. చిన్నపిల్లలకి చాలా మంచి రిజల్ట్ వస్తుంది. ఎందుకంటే వాళ్ళ స్టడీస్ స్ట్రెస్ వల్ల కూడా వాళ్ళ హెయిర్ ఫాల్ అయిపోతూ ఉంటుంది కదా. సో అలాంటప్పుడు హెయిర్ ఫాల్ అవ్వకుండా ఉండాలన్నా, గ్రే హెయిర్ కంట్రోల్ అవ్వాలన్నా ఇటువంటి ఆయిల్ని మీకు మీరే ప్రిపేర్ చేసుకుని చాలా హ్యాపీగా చేసుకోండి. పెద్దవాళ్ళు కూడా చేసుకోండి. ఓకే అండి. సో తప్పకుండా మీ అందరికీ ఈ టిప్ నచ్చింది అనుకుంటున్నాను. అందరూ ట్రై చేయండి, రిజల్ట్ చెప్పండి. చాలా మంచి ఎఫెక్టివ్ రిజల్ట్ అయితే ఇది 100 కాదు కదా, 200% అది ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అన్నమాట. ఇది ఫర్ గ్రే హెయిర్ అండ్ లెంగ్త్ హెయిర్, హెల్దీ హెయిర్. తప్పకుండా మీరు అందరూ ట్రై చేస్తారనుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్. మీ శోభారాణి కేత. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.